ఈత కొట్టడానికి కాళ్ళు చేతులే కీలకం. కాళ్ళు చేతులు ఆడించకుండా కిలోమీటర్ల కొద్దీ ఈదడం అసాధ్యమని భావిస్తాం. విజయవాడ దుర్గగుడిలో పనిచేసే ఓ పోలీసు అధికారి మాత్రం చేతులు కాళ్ళు కట్టేసుకొని అసాధారణమైన ఈతతో అందర్నీ అబ్బురపరుస్తున్నాడు. ఆ వింత విన్యాసాన్ని చూద్దాం. కృష్ణానదిలో ఈత కొడుతున్న ఈయన పేరు ఉమామహేశ్వరరావు. ప్రత్యేక రక్షణ దళంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఉమామహేశ్వరరావుకి ఈత అంటే మహాసరదా. అయితే వేసవిలో అందరిలాగే సేద తీరటం కోసం ఈయన ఈత కొట్టడం లేదు. కాళ్ళు చేతులు కట్టేసుకొని నిర్విరామంగా 15 కిలోమీటర్ల దూరం ఈది లిమ్కా బుక్ రికార్డులో చోటు సంపాదించాలన్నదే ఈయన లక్ష్యం. దానికోసం ఏడాది కాలంగా కృష్ణానదిలో సాధన చేస్తున్నారు. ఈ స్విమ్మింగ్ లో చేతులు కట్టుకుని ఈదటం అనేది మన స్టేట్ లో ఇంతవరకు లేదండి. లిమ్కా రికార్డ్ వచ్చేసి 13 కిలోమీటర్లు ఉంది. అది అదర్ స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా వేరే స్టేట్ నుంచి ఉందండి. అందుకే మన స్టేట్ నుంచి ఎందుకు ఉండకూడదని చెప్పి నేను సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఎంతో సాధన చేసి ఈ నిర్ణయం తీసుకున్నా. అందుకే చేతులు వెనక్కి ఇట్లా కట్టేసుకుని 13 కిలోమీటర్లు ఉన్న రికార్డుని నేను 15 కిలోమీటర్లుగా తిరగరాయాలని, లిమ్కా రికార్డుని సాధించాలని కలలుగంటున్నా. అది త్వరలోనే నెరవేర్చుకుంటాను. ఈ రకమైన ఈతలో రికార్డు సాధించడమే కాకుండా అద్భుతాలు చెయ్యాలనుకునే యువతలో స్ఫూర్తిని నింపాలన్నదే తన ఆశయమంటున్నారు. అంతేకాదు, త్వరలోనే లిమ్కా బుక్ రికార్డు సాధిస్తానని మహేశ్వరరావు చెబుతున్నారు.